హలో వెల్కమ్ టు లీలాస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం చేస్తున్నాం బటర్ చికెన్. బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకోవాలి, బోన్లెస్ చికెన్. దాంట్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, వన్ స్పూన్ కారం, కొంచెం సాల్ట్, వన్ స్పూన్ కర్డ్, కొంచెం లెమన్. అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, షాజీరా, ఇలాచీ 2, కొంచెం బిర్యానీ లీఫ్. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇది కొంచెం బాగా ఫ్రై అవుతుంది. దీంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇవి బాగా కుక్ అయినాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని కొంచెం ఇవి బాగా చల్లార్చుకోవాలి. ఇవి చల్లారేలోపు చికెన్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాం. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేస్తున్నాం. చికెన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకుందాం. ఉల్లిపాయలు టమాటాలు బాగా కుక్ అయినాయి కదా, చల్లారినాయి. వీటిని ఇప్పుడు నేను మిక్సీ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ బటర్ వేస్తున్నాను. బటర్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. బటర్ బాగా హీట్ ఎక్కింది, బాగా మెల్ట్ అయింది. దీంట్లో 2 చిల్లీ, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం షాజీరా. వీటన్నిటిని వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి.
ఇవి కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేస్తున్నాను. ఈ పేస్ట్ కొంచెం కుక్ అయింది. దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేస్తున్నాం. చికెన్ పీసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ పీసెస్కి బాగా పట్టిన తర్వాత మనం దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ చాలా థిక్గా వచ్చేసింది. బటర్ చికెన్ రెడీ. ఇప్పుడు పైన కొంచెం కసూరి మేతి, కొంచెం బటర్, బటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాం.